ఇంట్లోకి తెలిస్తే ఏడున్నా అని తెలిస్తే ఓకే వీళ్ళ దగ్గరకు వచ్చి అది ఇది గొడవ నా వల్ల అవుతలేదని నేను అన్నవాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయినా. ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. వచ్చేసరికి నాకు సర్ప్రైజ్ వాడు ఇచ్చిండు, నేను ఇవ్వడం కాదు, వాడే నాకు సర్ప్రైజ్ ఇచ్చిండు. ఎటో వెళ్ళిపోయిండు, ఏం చేస్తుండే అర్థం కావట్లే. ఏజ్లో పెళ్లి చేసుకుంటే రావు, నేను ఏడ దూరం అవుతాము అనే భయంతో నేను వెళ్ళిపోయినా. కానీ వాడే నన్ను వదిలేసి దూరం వెళ్ళిపోయినా. ఇంకా నేను ఎవరికి చెప్పుకోను నా బాధ. సిచ్యువేషన్ వల్ల నేనే తన లైఫ్ని నాశనం చేస్తున్నానేమో అని అనిపిస్తుంది. ఒకసారి కింద పోదాం. అట్టుపోక ఇటుపోక నేను దూరం వెళ్ళిపోయినా. ఇటు వీళ్ళకి దక్కకుండా అటు మా మమ్మీ వాళ్ళకి దక్కకుండా నేను మధ్యలో ఒక్కదాన్ని ఎట్లా అనుభవిస్తున్న నరకం అంటే నాకే తెలుసు. ఆడ కూర్చుంటే ఏమైనా అవుతుందా, నేను ఏమైనా చేసినా? నాకు నీకన్నా ఎక్కువ చెప్పాలా? నాకు నేను చూసినందుకు ఎగిరి గంతులేయాలి, అది చేయాలి, చాలా వద్దు, వదిలేసే. ఈరోజు నేను ఏం చేయాలి రావణ్, నన్ను ఎందుకు వదిలేసినావు? ఏం చెప్పినా, ఒక పని మీద ఉన్నా పని చేసుకొని వస్తాను. నేను వస్తా లేకుండా నాకు సతాయిస్తే అసలు రాండి నేను చెప్తున్నా. కనబడవా కనబడవా కన్నీరై మిగిలన. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అంటే మీకు ఒకటి చెప్పాలి, నేను ఈరోజే వచ్చిన మా ఇంటికి వెళ్ళి, ఇంటికి కూడా పోలేను. నాకు తెలిసిన అక్క వాళ్ళ దగ్గర ఉన్నా. ఇంట్లోకి తెలిస్తే ఏడున్నా అని తెలిస్తే ఓకే వీళ్ళ దగ్గరకు వచ్చి అది ఇది గొడవ నా వల్ల అవుతలేదని నేను అన్నవాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయినా. మళ్ళా రావణ్ ఫోన్ చేసి ఊరికి రారా, నన్ను నేను చూస్తాను, నేను చూడాలి, అది ఇది అని ఫుల్ ఏడ్చిండు. వస్తా అని చెప్పి ఇంకా నేను ఎన్ని రోజులు చేసిన, ఇంచుమించు 10-15 రోజులు అయింది నేను రాకడికి. మళ్ళీ నేను సడన్లీ ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. వచ్చేసరికి నాకు సర్ప్రైజ్ వాడు ఇచ్చిండు, నేను ఇవ్వడం కాదు, వాడే నాకు సర్ప్రైజ్ ఇచ్చిండు. ఎటో వెళ్ళిపోయిండు, ఏం చేస్తుండే అర్థం కావట్లే. ఫోన్ చేస్తేనేమో రిప్లై లేదు. ఇక్కడ పక్కన అన్నకు అడుగుతానేమో ఏమో తెలియదు ఏడుకోపోయిండు అని అంటుండు. అన్నా ఏడికిపోయిండు రావను? పనుకొని నా చెల్లి పనుకొని అంటే ఇటు వెళ్ళిపోయాడు. రషీద్ గారు కిందకి వెళ్ళిపోయాడు కిందకి ఇటు నుంచి ఇటు. నేను పొద్దున్నే ప్లేస్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. మీరు ఫోన్ చేస్తే చెప్తలే. మళ్ళీ ఇంకా వాళ్ళ అన్న అట్లా ఈ అన్న వాళ్ళకి అడిగినా అని మళ్ళీ వాళ్ళ అన్నకి నాకు కొంచెం అన్న మాట్లాడతారు. రావణ వాళ్ళ అన్నకి. అన్నకు ఫోన్ చేసి అన్న ఇట్లా ఏడున్నావు అన్న, తిన్నావా, బాగున్నావా అని మాట్లాడినాక రావణ్ గురించి ఊరికి అడిగేసరికి అన్ననే నన్ను అడిగిండు రావణ్ ఉండాలంటే ఉన్నాడు అన్న, మళ్ళీ ఎందుకు వాళ్ళకి టెన్షన్ పెట్టడం అని. ఉన్నాడన్న, పడుకున్నాడు, నైట్ మొత్తం వాళ్ళు బయటికి పోయి రీల్స్ అవి చేసి వచ్చేసరికి అని చెప్పిన. ఇప్పుడు ఫోన్ చేసిన 6 o'clock కరెక్ట్ ఫోన్ చేసిన వానికి, రావణ్కి ఫోన్ చేస్తే ఫోన్ రిప్లై ఇస్తలేడు. ఎందుకు ఇస్తలేడో నాకు అర్థమవుతలేదు. పక్కన సౌండ్ ఏదో వస్తుంది, ఏదో అంటే బస్సుల సౌండ్, కార్ల సౌండ్ ఏదో వస్తుంది. నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళినట్టుండు. ఏమనుకుంటున్నావు నాకు అర్థమవుతలేదు. నేను ఇప్పుడు తనకి ఫోన్ చేసి ఏడున్నో ఎక్కడున్నో అని అడుగుతా. అసలు నాకు ఏం అర్థమవుతలేదు. ఎందుకు నేనేమన్నా దూరం అయితే చేసుకోలేను కదా, ఇంట్లో వల్ల నేను వెళ్ళిపోయినా. ఎందుకంటే ఆ పెళ్లి టాపిక్ వల్ల నాకు అసలు అయితే నేను డబ్బున పెళ్లి చేసుకుంటేనేమో, నాకు ఏజ్లో పెళ్లి చేసుకుంటే రావు, నేను ఏడ దూరం అవుతాము అనే భయంతో నేను వెళ్ళిపోయినా. కానీ వాడే నన్ను వదిలేసి దూరం వెళ్ళిపోయినా. ఇంకా నేను ఎవరికి చెప్పుకోను నా బాధ. అట్లానే ఇంకా మళ్ళీ రావణ్ పొద్దున మార్నింగ్ వీడియో పెట్టిండు కదా, అది చూసిన. ఎట్లా అంటే నేనే వానికి బాధ పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే
నేను ఈ టీంలోకి రాకముందు వాడు వచ్చిండు. ఇప్పటికీ 3 years అవుతుంది అతను వచ్చి. నా వల్ల వాడు వెళ్ళిపోవడం ఎంత సఫర్ పడ్డాడో, ఫుల్ ఏడుస్తున్నాడు. ఎట్లా అంటే నేనే మనకి బాధ పెట్టినానేమో, నేనే మనకి నరకం అంటే ఏంటిదో చూపించినానేమో నాకే అనిపిస్తుంది. గిల్టీగా ఫీల్ అవుతున్నా. అసలు ఎందుకు నా వల్లైనా వాడి లైఫ్ ఖరాబ్ అయిందా లేదా నేనే వానికి లైఫ్ ఖరాబ్ చేసినా నాకేం అర్థమవుతలేదు. ఎందుకు అని జీవితంలో నేను పోయినా నాకు అర్థమవుతలేదు. అసలు ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. పిచ్చిదాన్ని అయిపోతున్నా. ఫోన్ చేస్తే ఏమన్నాడంటే కిందికి వస్తా, సరే రా మాట్లాడదు అని అన్నాడు. వస్తాడో రాడో తెలియదు, నమ్మకం లేదు. అసలు ఆశ పెట్టి నిరాశ చేశాడేమో. కింద పోయి కూర్చోవాలి, ఒక 1/2 hourలో వస్తా అన్నాడు. ఫోన్ చేసి ఇప్పుడు చెప్తున్నారు. అసలు ఎందుకు ఇట్లా చేస్తుంది అర్థమవుతుంది. మా ఇద్దరికి ఏం గొడవ కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమో మా ఇంటికి కూడా కాదు, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి టాపిక్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమన్నారంటే వెళ్ళిపోయిందేమో అనుకుంటున్నాను మా మమ్మీ వాళ్ళు. నేనేమన్నానంటే నాకు పెళ్ళి ఇష్టం లేదు, నేను ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడా పారిపోయి వచ్చేసిన, నేను ఎవరి దగ్గర ఉండను, నా లైఫ్ ఏమో నేను బతుకుతాను, నేను మీ దగ్గరికి కూడా రాను అని చెప్పిన. కరెక్టే, మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నా ఉద్దేశంతో నేను చెప్తున్నా. రావణ్కి నేను మోసం చేస్తలేను, రావణ్ నేను నన్ను మోసం చేసలే, కానీ సిచ్యువేషన్ వల్ల నేనే తన లైఫ్ని నాశనం చేస్తున్నానేమో అని అనిపిస్తుంది. ఒకసారి కింద పోదాం. ఏమంటాడేమో. వస్తున్నాను అన్నాడు. టైం 12 అవుతుంది కరెక్ట్. ఇవ్వండి 12కి వస్తున్నాడు. అసలు నా నిద్ర లేదు, ఏం లేదు. నైట్ మొత్తం జర్నీ చేసి వచ్చి సర్ప్రైజ్ ఇద్దామంటే ఏమో నాకే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చిండు, బాగానే ఇచ్చిండు. కాళ్ళు నొప్పిలేస్తుంది అసలు. ఈ కాళ్ళు లేపనిస్తలేదు అసలు నాకు. ఎందుకు అర్థమైతే బస్సు కింద పడ్డాను. नौका सुनो का साइड क्या बोला मेरे बोलो एक बार हंसी आ रहा है उन लोगों को देखे तो क्या सर सही टाइम को क्या कर रहे हैं इन लोग, ये टाइम को उन लोगों की क्या है क्या भी नहीं सोच एक बार फ़ोन करेंगे नहीं करेंगे 10 मिनट ठहरेंगे क्या बोलता है कि नहीं कि सब ఎందుకు గాయ్స్ ఒక మాట చెప్పండి ఫ్రెండ్స్. మీరే నేనేమన్నా తప్పు చేసినా నాకేమన్నా ఇష్టం ఉండి నేను ఇంటికి వెళ్ళినా, నేను ఇంటికి అయితే వెళ్ళలేను. నా లైఫ్ ఏమో నేను చూసుకోనికి బయటికి వెళ్ళినా. ఇప్పుడు సపోజ్గా నేను ఇంటికి వెళ్ళినా ఇక్కడ ఉన్న వాళ్ళు నన్ను వచ్చి ఎట్లా నేను తీసుకుపోయి నన్ను పెళ్ళి చేసేస్తారు. అట్లా అని నేను అట్టుపోక నేను దూరం వెళ్ళిపోయినా. ఇటు వీళ్ళకి దక్కకుండా అటు మా మమ్మీ వాళ్ళకి దక్కకుండా నేను మధ్యలో ఒక్కదాన్ని ఎట్లా అనుభవిస్తున్న నరకం అంటే నాకే తెలుసు. ఇప్పుడు నాకు ఏడుద్దామన్నా ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఏడ్చి మీ ముంగట చీప్ అవ్వడం కన్నా బాధపడుకుంటే ఇక్కడే ఉండడం నయ్యం. కరెక్ట్, చదువు లేదు, ఏం లేదు, ఏం చేయాలో అర్థమైతే లేదు. ఒకసారి లైఫ్లో ఎట్లా సక్సెస్ అవ్వాలో అర్థమైతే లేదు. నన్ను దూరం చేసుకున్నాడు అనుకో, నేను ఎట్లుండాలో నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు వస్తుండు, వచ్చినాక నేను మాట్లాడాలి. ఏం మాట్లాడాలో నాకు అర్థమవుతలే. మాటలు బట్టి మాట్లాడాలి. कॉल चाहिए హలో ఏడనో నువ్వేడన్నో బాయ్ భయ్యా. మరి ఆడొచ్చినట్టు వీటికి రావచ్చు కదా మాట్లాడడానికి. రావన్ లేదు, రావన్ పైన కూడా రాకు, కిందికి ఎప్పుడు ఆడ కూర్చుంటే చీపు అనిపిస్తుంది. రావన్ రోడ్డు మీద అందరి ముందుట నాకు కళ్ళు తిరుగుతున్నాయి. రావన్ కళ్ళు కూడా కనిపిస్తుంది. రావన్ నేను అన్నం కూడా రావన్ తినలే పొద్దున్న నుంచి. क्या असल क्या भैया इतना मैं क्या करी बोल के ऐसा कर रहे हैं. అనవసరంగా ఇక్కడికి వచ్చి తన లైఫ్ నాశనం చేసి నేనే మధ్యలో ఇదై పెట్టినట్టు అని అనిపిస్తుంది. నా లైఫ్ ఏవో అక్కడనే ఉంది, మమ్మీ వాళ్ళతో పని చేసుకుంటూ అనే చేసుకుంటే अरे इधर लगा रे ఇక్కడ రావని కూర్చున్నాం, ఎవరు లేరు.
ఎందుకు ఇట్లా ఆడ కూర్చుంటే ఏమైనా అవుతుందా? నేను ఏమైనా చేసినా అయ్యా? అది ఆఫ్ చేసి నేను మాట్లాడుతున్నాను. అది ఆఫ్ చేసిన తర్వాత నేను మాట్లాడు దూరం నువ్వు నాకు నీకన్నా ఎక్కువ చెప్పాలా? నాకు నేను చూసినందుకు ఎగిరి గంతులేయాలి, అది చేయాలి, చాలా వద్దు వదిలేసే వద్దు. ఏదో ఒక రోజు మళ్ళా నేను మళ్ళీ ఇడికి రావాలని అనుకుంటున్నాను. వదిలేసాను నాకు. ఏదో ఒక రోజే మోని నిలబడి మాట్లాడే నాకు టైం అవుతుంది మోని. నాకు ఆర్డర్లు పడితే నేను వెళ్ళిపోవాలి. నాకు ఆర్డర్లు పడితే వదిలే. నాకు నా పని ఏదో నేను చేసుకుంటున్నా. ఇంటికి కూడా వెళ్ళాను. ఒకసారి నిలబడే టేక్ అట్లా చేయకి తెలియదు. కామెంట్ మా ఇవ్వచ్చేవి వాళ్ళు ట్రోల్ వచ్చినాయి వాళ్ళకి వచ్చినట్టు. ఒకసారి నిలబడు మోని. నిలబడి మాట ఎందుకు రమ్మన్నా చెప్పు. అసలు ఎందుకు వెళ్ళావు? నేను ఏమైనా వెళ్ళిపోమని చెప్పినానా? నేను ఎవరు చెప్పి వెళ్ళిపోలేదు. నేను ఏదో ఇదే మాట్లాడదాం రమ్మను. ఏం మాట్లాడదాం రమ్మను? నాకు టైం అవుతుంది మోని. నాకు అసలు ఏడుంటున్నావు? ఎవరి దగ్గర ఉంటున్నావు? నేను కూడా వస్తా దగ్గరికి. నీకు ఈయనేమో ఉండు. నా వల్ల ప్రాబ్లం అవుతుంది మోని. నేను ఫుల్గా చెప్తున్నా. చెప్తున్నానా? వద్దు. నీకు ఎంత విషయం ఏమో అవసరం లేదు. నేను ఏం చేసినా రావాలి. ఇప్పుడు ఏదో సేమ్ రాదు రమ్మని. అప్పుడు ఉండదు. నేనేమైనా పెళ్లి చేసుకున్నా పోయి తనకి అర్థం కావట్లేదు నాకు. పెళ్లి ఎందుకు వెళ్ళిపోయాను? ఇప్పుడు పెళ్లి టాపిక్ పోయింది. మా ఇంట్లో పట్టించుకోవట్లేదు. వాళ్ళకి ఫోన్ చేసి అన్న నేను మీ దగ్గర టార్చర్ పడకుండా వాళ్ళ దగ్గర టార్చర్ పడకుండా నేను వచ్చి దూరం ఉంటున్నా. నా పని నేను చేసుకుంటా. ఇప్పుడు నేను చెప్పాలా? నా పని నేను చేసుకుంటాను. ఇంటికి కూడా వెళ్తాను. ఇంటికి వెళ్తాను. ఒక పని ఉంది. ఆ పని నేను చేసుకుంటాను. నేను కూడా వెళ్ళిపోతాను. లేకపోతే నేనేం చేయాలి ఒక్కదాన్ని? ఇట్లా మాట్లాడకపోను. ఇన్ని రోజులు ఉన్నావు కదా. ఇప్పుడు బాగానే నేను పోయినప్పుడే రావాలని ఎందుకు అనిపించింది నీకు? బండి నాది కాదు, వేరే వాళ్ళు బండి. నేను పని చేసుకుంటున్నాము. నేను ఆ పని చేసుకొని నేను కూడా పని చేస్తాను. నేను కూడా వచ్చి దగ్గర గొడ్డు చాకులు చేస్తే ఏదన్నా ఈడుండి నేను ఏం చేయాలి రావన్న? నన్ను ఎందుకు వదిలేసినావు? నీకు నేను అప్పుడు అంత ఏడ్చిన చూడు ఆలోచన గుర్తురాలి నీకు. నేను ఈరోజు సర్ప్రైజ్ చేద్దామని వచ్చిన. నేను 2 గంటలకి ఎవరైనా వస్తారు అంత దూరం నుంచి. 2 గంటలకు మళ్ళీ నువ్వు వేసిన అనుకుని నేను కరిగిపోతుంది. నేను ఒకటి అనుకున్న దానిపైన ఉండాలి. బండి కిసులు నా పైన ప్రేమ ఉంటే బండి కిసులు ఇస్తావు. నేను రేపు పొద్దున వచ్చి మాట్లాడతా. అన్నతో నీతో మాట్లాడతా. బండి అంటే ఇప్పుడు నన్ను వదిలేసిద్దాం అనుకుంటున్నా. నేను కూడా వెళ్ళిపోతా టీంలోకి వెళ్ళి. మళ్ళీ నువ్వు లేకపోతే నువ్వు మన నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళినావు? నేను వదిలి వెళ్ళలేను. ఏదో పెళ్ళి నేను కూడా వదిలి వెళ్తలేను. వస్తాను నేను కూడా. నువ్వు పోయినావు కదా. నీ సంతోషం కోసం నువ్వు పోయినావు కదా. నేను పోతా. నేను ఒక పని చేసుకుంటున్నా. ఆ పని చేసుకున్న తర్వాత వదిలేమో. నన్ను తీసుకోపోయినావు నువ్వు నేను రమ్మంటే నువ్వు ఒకసారి బండి కేసులు కదా ముని. నేను రమ్మంటే నువ్వు వచ్చినావా? ఆ రోజు నేను అంత ఏడ్చినా నువ్వు వచ్చినావా? ఆ రోజు ఏడ్చినా వచ్చినావా? ఇప్పుడు వచ్చినావా? నీకు రావాలనిపించింది వచ్చినావు అంతే. నువ్వు నేను రమ్మన్నందుకు రాలేవు. ఒకసారి బండి కేసులు ఏమో అని. టైం ఎంత అవుతుంది? నాకు ఆర్డర్లు పడతాయేమో. నేను వెళ్ళిపోవాలి. బండి కూడా నాది కాదే. ఏమోని బండి కేసులు ఏమోని. నేను ఈయన చెప్తున్నా. నేను పొద్దున వస్తాను. నేను ఏడికి వెళ్ళిపోను. పొద్దున వచ్చి లేపుతలేవు. పొద్దున 6 నుంచి లేస్తున్నా ఫోన్లు. ఇప్పటిదాకా లేపలేవు. ఇప్పుడు నువ్వు రేపు వస్తాను. ఎవరి మీద నమ్మకం? ఆ రోజు నువ్వు లేపినా. నేను చేసినప్పుడు లేపినావా? ఇప్పుడు రేపు రాకపోతే నేను వెళ్ళిపోతాను. ఇక్కడికి వెళ్ళి నేను ఉండా. నేను ఇష్టం. నేను ఉంటావో వెళ్ళిపోతావు నేను ఇష్టం. ఏం చెప్పలేను. వెళ్ళిపోమని ఇట్లా సపరేట్. నేను రాంగ్ ఇంకోసారి ఎప్పుడు కూడా రాంగ్. బైక్ పోని చెప్పినాను. ఒక పని మీద ఉన్నా పని చేసుకొని వస్తాను. నేను వస్తా లేకుండా నాకు ఇట్లా సతాయిస్తే అసలు రాండి నేను చెప్తున్నా. పోయే పైకి పో. అది నేను ఏమన్నా అన్నాను? నేను ఎంత ఏడ్చినా అది నేను కనిపించలే నా ప్రేమ. ఈరోజు వస్తున్నావు ఏడ్చి. ఓమోని కాలు ముట్ట పోయే. ఏడు ఆ రోజు ఏడ్చుకుంటే ఆ రోజు నా మాట ఉంటే ఈరోజు ఎవరు దాకా రాదు. నేను మార్చేసుకున్నాను. పొద్దున వచ్చి మాట్లాడతాను.
కనబడవా కనబడవా కన్నీరై మిగిలన నేను ఏం చేశాను? నన్ను ఇంతగానో ఏడిపిస్తారు అందరూ.